హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకోండి, చామ దుంపలు మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చామ దుంపలు పులుసు చేస్తున్నానండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించి బాండ్లో పెట్టాను. నూనెలో వేయించుకుందామండి దోరగా. నేను ఒక 10 నిమిషాలు అలా ఉడకబెట్టి వేయిస్తున్నానండి నూనెలో. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది కూడా ఉడకబెట్టకుండా కూడా తోలు తీసేసి ఆయిల్ రాసి తోలు తీసేసి వేయిస్తారండి, అది బాగుంటుంది టేస్టు. మనం చామ దుంపలు చాలా రకాలుగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొంచెం ఒక 5 నిమిషాలు ఇలా వేగితే తీసేసుకుందాం. ఏమండి, చామ దుంపలు అంటే చాలామందికి ఇష్టపడరు కదా. చామ దుంపలు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉడికించుకుని కూడా చాలామంది తింటారు, అలాగే చక్క ఉడకబెట్టుకుని కూడా తింటారు ఉప్పు కారం చల్లుకొని. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, బరువును తగ్గిస్తుంది, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందండి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవి కూడా తింటూ ఉండాలండి. ఉత్త బంగాళదుంపలు ఇష్టపడతారు చాలామంది, చామ దుంపలు ఇష్టపడరు. కానీ ఎలర్జీ అయి ఉన్నవాళ్ళు వీటికి దూరంగా ఉండాలండి, కాస్త అప్పుడప్పుడు తీసుకోవాలి. షుగర్ను కూడా మెరుగుపరుస్తుందండి, షుగర్ని కంట్రోల్ కూడా చేస్తుంది. చామ దుంపలు చాలా హెల్తీకి మంచిది, గుండెకి కూడా చాలా మంచి చేస్తుందండి. ఇంకోండి, చక్క వేగిపోయాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం మెంతులు వేస్తున్నానండి. పులుసు కూర కదా, చాలా బాగుంటుంది మెంతులు పడితే టేస్టు. ఇవి చక్కగా వేగాలి. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ మీడియం సైజు 2 అండి, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను, టమాటా కూడా వేసాను 2 కాయలు మీడియం సైజు. ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేద్దామండి, మగ్గిపోతుంది చక్కగా. నేను చామ దుంపలు వేయించా కదండి నూనె, నాకు అందుకే కలర్ అలా ఉంది. నేను ఇంకేం వేయలేదండి దాంట్లో. ఇప్పుడు కారం వేసుకుందాం. చక్క ఉల్లిపాయ టమాటా అంతా మగ్గిపోయింది కదా. నేను ఇంకా వాటర్ అయితే ఏం పోయినండి, చింతపండు పులుసు గుజ్జు పెట్టి తీసి పెట్టుకున్నాను. ఇగోండి, పులుసు తెలుతూ ఉండగా నేను వేసేస్తాను చామ దుంపలు. నేనైతే ఇలా చేస్తానండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పులుసులో ఉడుకుతుంది కదా, చాలా బాగుంటుంది. ఏమండి, అల్లం పేస్టు ఉల్లిపాయతో పాటు వేసేయాలి, నేను మర్చిపోయాను. మీరు అప్పుడైనా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, బాగుంటుంది టేస్ట్ ఇది కూడా. ఇంకోండి, ఇలా పులుసు తెలుతుంది కదా, ఇప్పుడు వేసేస్తాం. ఇలా పులుసులో ఉడికిన చామ దుంప చాలా బాగుంటుందండి. నేను అంతకుముందు కూడా ఇలా చేసి పెట్టాను, ఇప్పుడు వేయించాను అనమాట వెరైటీగా నూనెలో. ఇది టేస్ట్ బాగుంటుంది, మనం చాలా రకాలుగా చేస్తాం కదా. ఇంకోండి, చక్కగా ఉడికిపోయింది అంతా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొంచెం బెల్లం ముక్కండి లాస్ట్లో.
టేస్ట్ చాలా బాగుంటుంది, పులుసు కూర కదా. ఇదిగోండి ఎంతో స్పైసీగా ఉండే చామదుంపల పులుసు. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కానీ చేయకపోతే. మీరైతే ఎలా చేస్తారు? పచ్చి ఏమన్నా వేయించేస్తారు నూనెలో? ఇలా వేయించి చూడండి, ఉడకబెట్టి ఒక 10 నిమిషాలు. టేస్ట్ బాగుంటుంది, చక్కగా తింటారు ఇష్టంగా అందరూ కూడా. ఇంత చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండి.